ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, వచ్చే శుక్రవారం లోపు నీ జీవితంలో జరిగేది ఇదే. ఆ శుక్రవారం రోజు ఒక స్త్రీ నీ జీవితంలోకి రాబోతోంది. ఆమె ఎవరు? ఆమె ఎందుకు వస్తోంది? ఆమె వస్తే నీ జీవితం ఎలా మారబోతోంది? మంచిగా మారబోతోందా? లేకపోతే చెడు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందా? కష్టమా? నష్టమా? ఇవన్నీ తెలుసుకోవాలనుందా బిడ్డా? ఆమె ఎవరు అన్నది తెలుసుకుంటే నీ గుండె జల్లుమంటుంది బిడ్డా. నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. ఆమె మరెవరో కాదు. తెలుసుకోవాలనుంటే నీ సాయి తండ్రి మాట ఒక్క 2 నిమిషాలు విను తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు మనకు తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె శుక్రవారం లోపు ఎందుకు వస్తుంది మన ఇంట్లోకి? ఆమె వల్ల, ఆమె రాక వల్ల ఏం జరగబోతోంది? ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? మళ్ళీ పైగా ఆమె ఎవరో కాదో తెలిస్తే నువ్వు అదిరిపోతావు అని బాబాగారు ఎందుకు అంటున్నారు? తప్పకుండా విని తీరాల్సిందే. ఎందుకంటే బాబాగారు ఎలాంటి సందేశాలు, సూచనలు అందించినా మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. మనం గనక బాబాగారి సందేశాలను, సూచనలు అందుకుంటూ అలా వెళ్ళిపోయి బాబాగారి గొడుగు నీడ కిందకు చేరుకున్నాము అంటే ఇక మనకు అంతా కూడా మంచి రోజులే, శుభగడియలే వస్తాయి. ఇక కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారో లేట్ చేయకుండా ఉందాం. నన్ను చాలా మంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉన్నాం, నాకు సరైనటువంటి ఫలితాలైతే లేవు, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. అది కూడా ఒక ఫోన్ కాల్తో మీ ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కూడా మీరు సొల్యూషన్ పొందుకోవచ్చు. పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు కూడా అందిస్తున్నారు. మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఎంతో దూరం వెళ్ళాలా, మేము పర్సనల్గా కలవాలా అన్న ఆలోచన అవసరం లేదు. ఉన్న చోటనే కదలకుండా మీ సమస్యకి ఒక్క ఫోన్ కాల్తో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే అందుకోవచ్చు. ఇక వీరి మొబైల్ నెంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద నరదృష్టి, నరఘోష ఉన్న, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, కొన్ని గుప్త సమస్యలు ఉంటాయంటే అవి ఎలా ఉంటాయి అంటే ఎవరికి చెప్పుకోలేం. అలాంటివన్నీ కూడా చక్కగా సాల్వ్ చేసిస్తున్నారు. ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనుక ఉంటే నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబాగారు అయితే ఇలా అంటున్నారండి, బిడ్డ, శుక్రవారం రోజు నీ జీవితంలో జరిగేది ఇదే. ఒక స్త్రీ రాబోతోంది. ఆ స్త్రీ ఎవరో తెలుసుకో. ఆమె మరెవరో కాదు. విన్నావంటే గుండె జల్లుమంటుంది, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి అంటూ బాబాగారైతే అంటున్నారండి. బిడ్డ, నువ్వు ఊహించని విధంగా పరిస్థితులు ఎదురవబోతున్నాయి. అసలు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు నేను నీకు వివరంగా చెప్తాను. ఎక్కడా కూడా ఏమాత్రం నిర్లక్ష్యంతో తోసిపుచ్చకు బిడ్డ, జాగ్రత్త అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి. మరి బాబాగారు తీసుకొచ్చిన సందేశంలో ఏదో చాలా పెద్ద అర్థం దాగి ఉంది, పరమార్థం దాగి ఉంది. అందుకే ఆ స్త్రీ ఎవరు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. కానీ బిడ్డ, నీ జీవితంలో మారబోతున్న, నీ జీవితం జరగబోతున్నటువంటి పరిస్థితులు, నువ్వు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికే నీకు ఆ అదృష్టపు గడియలు అన్నవి ప్రారంభమైపోయి ఉండాలి. ఎందుకంటే ఆ సూచనలు ఇప్పుడే నీకు కనిపిస్తూ ఉండాలి. నువ్వు దాన్ని గుర్తించలేక ఉండిపోయావు అంతే. కాకపోతే ఒక్కొక్కసారి గుర్తించినా కూడా ఎందుకు ఇలా జరుగుతోంది, ఎప్పుడూ లేనిది ఇలా ఏంటి అన్న ఆలోచనలో కూడా పడిపోతూ ఉన్నావు. ఎందుకంటే నీ జీవితంలో మంచి గడియలు మొదలైపోయాయి. నీ జీవితం అద్భుతంగా ఉండబోతోంది. ఇక నీ జీవితంలో నువ్వు ఏది పట్టుకున్నా కూడా విజయం సాధిస్తావు. ఇక
నీకు ఇప్పటికి ఆ సూచనలు కనబడలేదనుకో, ఇక ముందైనా కనిపిస్తాయి. ఏది ఏమైనా బిడ్డా, వచ్చే శుక్రవారం లోపు నీ జీవితంలో ఊహించినటువంటి పరిస్థితులు, మార్పులు అయితే నువ్వు ఎదుర్కోబోతున్నావు. అలాంటి గడియలు, అలాంటి సందర్భాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. వాటన్నింటినీ కూడా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు బిడ్డా. మరి ఆ స్త్రీ ఎవరు? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వల్ల నీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతోంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి సందర్భాలు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి. ఎంతో ప్రభావితం చేసేస్తాయి. ఎందుకంటే ఆ స్త్రీ మహర్జాతకురాలుగా ఉంది కాబట్టి, ఆ స్త్రీ వల్ల నువ్వు కూడా మహర్జాతకులుగా మారేటటువంటి అవకాశం ఉంది. డబ్బు అనేది నీ ఇంట్లో తాండవం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది బిడ్డ. ఇక నీ ఇంట్లో సిరి సంపదలకి లోటు అన్నదే ఉండదు. నువ్వు కోరుకున్నది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఎలా సాధ్యం బాబా అని అంటున్నావా బిడ్డ? ఇంతకు ముందే చెప్పాను కదా తల్లి, ఒక స్త్రీ వల్ల నీ దశ తిరగబోతోంది అని. ఆ విధంగా ఆ స్త్రీ నీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల నీ జీవితంలో పెను మార్పు రాబోతోంది. ఇక ఆమె రాకతో నీ జీవితమే మారబోతోంది. ఆ స్త్రీ నిన్ను కలిసిన వేళ విశేషం నీకు బాగా కలిసి వస్తుంది. ఒక్కసారిగా నీ జీవితం అనేది మారిపోతుంది. ఆ మార్పు ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఇంతవరకు కూడా కని విని ఎరుగనటువంటి మార్పు నువ్వు చూస్తావు. నా జీవితమేనా ఇలా ఉంది అని నువ్వు ఆశ్చర్యపోతావు. అంతలా నీకు అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరు బాబా? నాకు తెలుసుకోవాలనుంది అని అడుగుతున్నావు కదా బిడ్డ. తప్పకుండా చెప్తాను. అందుకే జాగ్రత్తగా విను. ఆమె వల్ల నీ దశ తిరిగిపోతుంది. నీ జీవితంలోకి అనుకోకుండా ఆ స్త్రీ రావటం వల్ల నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఆమె నీకు తోడుగా ఉంటుంది, అండగా నిలబడుతుందో. దీంతో ఆ స్త్రీ రాకతో నీకు అదృష్టం పడుతుంది. నీ దశ తిరిగిపోయి 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని డబ్బు నీ సొంతం అవుతోంది. ఇక నువ్వు కోటీశ్వరుడివి కాబోతున్నావు. మహారాజయోగం పట్టబోతోంది బిడ్డ. ఆ స్త్రీ వల్ల నీ జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు కూడా చాలీ చాలని సంపాదనతో సతమతమైపోతున్నావు కదా. నీ జీవితం ఒక్కసారిగా అద్భుతంగా మారబోతోంది. అంటే నీ జీవితమే ఎలా మారిపోతుందంటే నువ్వే నమ్మలేవు. నీ కళ్ళను నమ్మలేవు. అలా అయిపోతుంది. ఇక సమాజంలో నీకు ఎదురంటూ కూడా ఉండదు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఏ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ప్రతి చోట నీకు ఎదురు నిలబడే వాళ్ళు ఉండరు. నీ తెలివితేటలతో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఎంతో ఉన్నతిగా ఎదుగుతావు. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అక్కడ నీకు బాగా ఆదాయం, రాబడి అన్నది కూడా పెరుగుతుంది. డబ్బుకైతే నీకు ఎలాంటి లోటు కూడా ఉండదు బిడ్డ. అంతేకాకుండా నీ వైవాహిక జీవితం ఏది ఉందో అవి చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉన్నాయి కదా ఈ మధ్య, అవన్నీ కూడా సమసిపోయి మీరెంతో అన్యోన్యంగా ఉండబోతున్నారు. అలాగే నువ్వు ఏదో ఒక మంచి ఉద్యోగం కోరుకుంటున్నావు కదా, ఆ ఉద్యోగం కూడా నీకు రాబోతుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగం, పెద్ద కంపెనీలో ఉద్యోగం, లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం కావాలని కోరుకున్నావు కదా, అది కూడా నీకు సొంతం కాబోతోంది ఈ స్త్రీ వల్ల. ఇక ఈ స్త్రీ అడుగు పెట్టటం వల్ల నీ జీవితంలోకి అన్ని విధాలుగా కూడా కలిసిస్తుంది తల్లి. ఇక నుంచి నీ జీవితం అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది. అన్నీ కూడా శుభగడియలే, అన్నీ కూడా ఆనందాలే. ఇక నీ ఇంట్లో కానీ, నీకు కానీ బాధ, దుఃఖం అన్నది ఉండనే ఉండదు. నువ్వు మొదలుపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావు. అదృష్టం నీ వెంటే ఉంటుంది. ఆ స్త్రీ నిన్ను అలా నడిపిస్తుంది. నువ్వు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో అన్ని అనుకూల మార్పులు వస్తాయి. నీ ఆర్థిక పరిస్థితి అనేది ఎంత మెరుగుపడుతుంది అంటే 10 మందికి సహాయం చేస్తావు. ఇన్నాళ్ళు నువ్వు 10 మంది దగ్గర చెయ్యి చాపిన నువ్వు సహాయం కోసం రేపటి రోజు, ఈ రోజు నుంచినే నువ్వు 10 మందికి సహాయం చేసే స్థితికి ఎదిగిపోతావు. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది నీ జీవితం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త కొత్త పనులు మొదలుపెట్టబోతున్నావు. కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యబోతున్నావు. కొత్తగా కారు, ఇల్లు, బంగ్లా కొనబోతున్నావు.
గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్క కొలిక్కైతే వచ్చేస్తాయి బిడ్డ. ఎందుకంటే అన్నీ కూడా ఇదివరకు నీకు ఏవి చెందాలి అన్నవి ఉన్నాయో, అవి అలా పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా నీ సొంతమైపోతాయి ఈ స్త్రీ రాక వల్ల. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబ అభివృద్ధి చెందటానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం నువ్వు ఏవైతే నీ భవిష్యత్తు కోసం నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేర్చుకుంటావు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇన్నాళ్ళు బాధపడ్డావు కదా, అవన్నీ కూడా దూరం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతుడివి అవుతావు. వ్యక్తిగత విషయాల నుంచి, కొన్ని మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఎంతో కాలంగా నువ్వు తీర్థయాత్రలు చేయాలి అనుకుంటున్నావు కదా బిడ్డ, ఈ సమయంలో అవి కూడా పూర్తి చేసేస్తావు. నువ్వు ఎక్కడ తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఏ దేవుడిని సందర్శించుకోవాలి అనుకున్నావో, సాయిని కూడా సందర్శించుకోవాలి, షిరిడీ వెళ్ళి అనుకున్నావు కదా, అన్నీ కూడా ఈ సమయంలో జరిగిపోతాయి. చురుకుగా తెలివితేటలతో ఉండబోతున్నావు. వ్యక్తిగత సమస్యలు పరిష్కృతమవుతాయి. వ్యక్తిగత పురోగతి కూడా సాధ్యమవుతుంది. అలాగే నీ మనసులోని కోరికలన్నింటినీ కూడా తీర్చేసుకుంటావు, సాధించేసుకుంటావు. అంత అద్భుతంగా నీ జీవితం ఉండబోతోంది. ఇన్నాళ్ళు అయితే నువ్వు ఏం అనుకున్నా కూడా జరగటం లేదు బాబా, నేను ఏం మొదలుపెట్టినా అర్ధాంతరంగా ఆగిపోతోంది, మధ్యలోనే ఆగిపోతోంది, నాకు ఏం చెయ్యాలన్నా కూడా భయంగా ఉంది బాబా, ఎక్కడ సగంలో ఆగిపోతుందో అని, నా జీవితం ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది అని ఎప్పుడూ బాధపడే నా బిడ్డ ఇక మీదట ఈ బాధ పడనక్కర్లేదు బిడ్డ. ఎంతో ఆనందంగా తను ఏది పట్టుకున్నా ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. ఆఖరికి మట్టిని ముట్టుకున్నా బంగారపు ముద్దగా మారబోతోంది. అంతటి అద్భుతమైన గడియలో ఈ సాయి నీ జీవితంలోకి ప్రవేశింపబెడుతున్నాడు. అందుకే వాటిని నిర్లక్ష్యంతో ఉండక, ఏమరపాటుతో ఉండక నీ సాయి ఇస్తున్న ఈ బహుమతిని అందుకో తల్లి. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది నీకు మాత్రమే సొంతం కాబోతోంది. ఇక చెప్పాను కదా బిడ్డ, ఒక స్త్రీ వల్ల నువ్వైతే జాక్పాట్ కొట్టబోతున్నావు అని. అవును, ఆ స్త్రీ జాతకంలోనే మహర్దశ ఏదైతే ఉందో, అదృష్ట జాతకం ఏదైతే ఉందో, ఆ స్త్రీ జాతకంలోని అదృష్టం అంతా కూడా నీకు రాబోతోంది. ఆ అదృష్టం నీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా నీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. అది నీకు కొంత ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది కూడా ఉండదు. ఆమె ఎవరో తెలుసా బిడ్డ? ఆమె ఎవరో కాదు, ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎవరి కోసమైతే కలలు కంటూ వచ్చావో, ఎవరి కోసమైతే వెంపర్లాడుతూ వచ్చావో, ఎవరి కోసమైతే రెయ్యింబవళ్ళు కాచు కూర్చుని ఉన్నావో, ఒక్కసారి మా ఇంటికి రా, మా ఇంటికి రాని ఎవరినైతే నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావో ఆమె శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఇన్నాళ్ళకి నీ మీద కనికరం కలిగింది బిడ్డ. నీ బాధలు చూడలేక, నీ అగచాట్లు చూడలేక, నీ కష్టాలు కన్నీళ్లు చూడలేక నీ సాయి మనసు కరిగిపోయింది. నీ సాయి పరుగు పరుగును వెళ్ళి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని వేడుకున్నాడు. నా బిడ్డ చాలా కష్టాల్లో ఉన్నాడమ్మా, నా బిడ్డకు సహాయం చెయ్యి తల్లి, అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే నువ్వు సంపదకి రాణివి, సంపదకి అధిపతవి. నువ్వు ఎక్కడ ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలకి, ఆనందాలకి, భోగభాగ్యాలకి లోటు ఉండదు తల్లి. నా బిడ్డకు అవన్నీ ప్రసాదించమ్మా. నా బిడ్డ ఎన్నో ఏళ్లుగా కష్టాలు తప్ప ఆనందాలు అనుభవించిన దాఖలాలే లేవు తల్లి. నా బిడ్డ జీవితంలో కూడా మంచి రోజులు రావాలి. నా బిడ్డ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. నా బిడ్డ మొహంలో, జీవితంలో ఆనందాన్ని చూడాలి. నేను తనివి తీరా చూసుకొని మురిసిపోవాలి. ఆ వరాన్ని నాకు ఇవ్వు తల్లి అంటూ ఆ శ్రీ మహాలక్ష్మి తల్లిని వేడుకున్నాను బిడ్డ నీకోసం. ఎప్పుడు అంటుంటావు కదా, బాబా నా కష్టాలకు నన్ను వదిలేసావా, చక్కగా గుడిలో హాయిగా చిరునవ్వులతో కూర్చున్నావా, భక్తులందరూ వచ్చి నీకు పూజలు సమర్పిస్తుంటే, పువ్వులు, దీపం, ధూపం, నైవేద్యాలు సమర్పిస్తుంటే చక్కగా వాటినన్నింటినీ స్వీకరించి నా భక్తులు, నా బిడ్డలు ఏమైపోయినా పర్వాలేదులే, నేను బాగున్నాను అని అనుకుని ఉన్నావా బాబా అంటూ నిలదీశావు కదా మొన్నొక రోజు. నిజంగా చాలా బాధ అనిపించింది బిడ్డ. నువ్వు నిలదీసినందుకు కాదు, నువ్వు ఎంత బాధలో ఉంటే ఆ మాట నీ నోట వెంట వచ్చిందో నేను అర్థం చేసుకోగలిగాను. అందుకే వెంటనే పరుగు పరుగున వెళ్ళాను.
నువ్వు గురువారం వచ్చి కోరుకున్నావు కదా, మొక్కుకున్నావు కదా, ఎందుకు బాబా నాకు ఈ జీవితం ఇంత దుర్భరంగా ఉంది, ఇంత కష్టంలో ఉంది, ఇంత కన్నీళ్లతో ఉంది, నా వల్ల కావటం లేదయ్యా, నేను ఇంక చాలించేస్తానయ్యా అంటూ అన్నావు కదా బిడ్డ. గుండె కలుక్కుమన్నది. నా బిడ్డకి, నా భక్తునికి ఇలాంటి కష్టమా? నేను ఉండంగా ఒక తండ్రిగా నా బిడ్డకు నేను ఏం చెయ్యగలను అని ఆలోచించాను. వెంటనే మరుసటి రోజు శుక్రవారం వెళ్ళాను. అమ్మకు శుక్రవారం అంటే ప్రీతి కదా, అమ్మను పట్టుబట్టాను, వదలకుండా పట్టుకున్నాను. నా బిడ్డకు నువ్వు సహాయం చేసి తీరాలి తల్లి, ఎలాగైనా నా బిడ్డ జీవితంలో ఆనందపు వెలుగులు అన్నవి విరజమ్మేలా నువ్వే చెయ్యాలి అంటూ అమ్మను పట్టుకొని వదల్లేదు. అందుకే అమ్మ రాబోతోంది. నాకు మాట ఇచ్చేసింది, వచ్చే శుక్రవారం నీ బిడ్డ ఇంట్లో కష్టం అన్నదే ఉండదు. ఇక నీ బిడ్డ జీవితంలో కాదు, నీ ముఖంలో కూడా చిరునవ్వును నేను చూస్తాను అంటూ అమ్మ నాకు మాట ఇచ్చేసింది బిడ్డ. అందుకే వచ్చే శుక్రవారం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. నీ ఇంట్లో ఇంక దరిద్రానికి తావుండదు, కష్టానికి తావుండదు, కష్టాలకి తావు ఉండదు. సిరి సంపదలు నీ ఇంట్లో నాట్యమాడతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో తాండవం చెయ్యబోతోంది. ఆనందాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా ఇక నీ సొంతం కాబోతున్నాయి. అమ్మ నీకు ఒక రాశిగా అన్నింటినీ తీసుకొచ్చి నీ గుప్పిట్లో పోసి నీ ముంగిట్లో గుమ్మరించి వెళ్ళాలని వస్తోంది. నువ్వు అప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకు, ఏమరపాటుతో ఉండకు. అమ్మ వచ్చినప్పుడు అమ్మను ఆహ్వానించు, ప్రేమగా ఉండు, అమ్మకు ఎలా నచ్చుతుందో అలా ఉండు. ఇక ఆ లక్ష్మీ అమ్మవారు నీకు కనక వర్షాన్ని కురిపించబోతున్నారు. ఇక నీ జీవితంలో ఎప్పుడు చూడనంత డబ్బును చూడబోతున్నావు, ధనాన్ని చూడబోతున్నావు. కానీ అమ్మ ఇచ్చింది కదా అని అంటూ ఇన్నాళ్ళు లేని డబ్బు సంపద ఒక్కసారి చూడగానే తల పొగురు నెత్తికెక్కో, లేదంటే అహంకారము గర్వము ముంచుకొచ్చో, మళ్ళీ నువ్వు కనుక దుడుసుతనంగా లేదా అమ్మకు నచ్చని విధంగా ప్రవర్తించావు అంటే వచ్చినంత సులభంగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీకు అమ్మ ఎంత ఇచ్చినా కూడా నువ్వు ఎప్పుడూ కూడా లేనివాడిలాగానే అంత ఒద్దికగా ఓపికగా ఉండాలి బిడ్డ. ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే ఆదుకోవాలి. ఎందుకంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎంత బాధను అనుభవించావో, ఎంత నరకాన్ని అనుభవించావో నీ ఒక్కరిని దానికి మాత్రమే తెలుసు. ఆ బాధలో ఉండి ఎదుటి వ్యక్తి నీ దగ్గర చెయ్యి చాపినప్పుడు లేదు అనకు. ఉన్న దాంట్లో కాసింతైనా ఇవ్వు. ఆకలితో వచ్చిన వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడం మర్చిపోకు. నువ్వు ఆ పట్టెడు అన్నం మెతుకులు లేక పస్తులు ఉన్న రోజులు ఎన్నున్నాయో ఒక్కసారి గుర్తు చేసుకో. ఈరోజు నాకు ఉంది కదా అని నిర్లక్ష్యం చెయ్యకు. ఆపదలో ఉన్నవాళ్ళని, ఆకలితో ఉన్నవాళ్ళని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకు. నీ తోటి వాళ్లను ఆదుకో. పేదలకి దాన ధర్మాలు చెయ్యి, అనాథాశ్రమాలకి దాన ధర్మాలు చెయ్యి. ఉన్నంతంతా ఊడ్చిపెట్టమనట్లేదు బిడ్డ. ఉన్న దాంట్లో కొద్దిగా నీకు చేతనైనంత, నువ్వు ఇవ్వగలిగినంత, నీ మనసుకి తోచినంత నువ్వు కనుక సహాయం చేశావు అంటే శ్రీ మహాలక్ష్మి స్థిరంగా నీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. నీ ఇంట్లో ఇక కలిమిలేములకు అస్సలు ఇదే ఉండదు. జాగ్రత్త. అమ్మ వస్తోంది, అమ్మను ఆహ్వానించు. నీ ఇంట్లో పీట వేసుకొని తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలనే నీ సాయి కోరిక బిడ్డ అంటూ బాబాగారైతే అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చేసారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్న. రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.